సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. ఎద్దనపూడి సులోచన రాణి రచించిన ప్రియ సఖి 12వ భాగం. ఇప్పటి వరకు జరిగిన కథ. రేణు అనుకోకుండా సుచరిత వాళ్ళ ఇంటికి వస్తుంది. రవి చనిపోయిన విషయం తెలుసుకుని ఎంతో బాధపడుతుంది. సుచరితని అక్కడ ఉండకుండా తీసుకెళ్లిపోవాలనుకుంటుంది. ఈలోగా సుచరిత హేమంత్ ని పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంటుంది. తన ఎదురుగా ఉండి ఒప్పించడం చాలా కష్టం కాబట్టి హేమంత్ కి ఉత్తరం రాసిపెట్టి రేణుతో సహా వాళ్ళ ఇంటికి వెళ్లిపోతుంది. అక్కడ రేణు వాళ్ళింట్లో రేణు తల్లిదండ్రులు ప్రతినిత్యం రేణుని పెళ్లి చేసుకోమని సతాయిస్తూ ఉంటారు. రోజు వాళ్ళ మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. రేణు వాళ్ళమ్మ ఒక ఫోటో చూపించి ఎలాగైనా ఈ సంబంధం రేణు ఒప్పుకునేలా చేయమని అడుగుతుంది. సుచరిత ఆ ఫోటో చూడగానే తన బాధ వర్ణనాతీతం. అది హేమంత్ ఫోటో. తన మనసు ముక్కలైపోతుంది. అయినా జీవితంలో దేవుడు ఆడించినట్టు వెళ్ళాలి కాని ఎదురీదడం చాలా కష్టమని ఎంతో ధైర్యం తెచ్చుకుని ఆ ఫోటోని రేణుకి చూపించి ఇతను చాలా బాగున్నాడని తప్పకుండా పెళ్లి చేసుకోమని ఒప్పిస్తుంది. రేణు సరే నిదానంగా ఒప్పుకుంటాను, ఇప్పుడైతే పెళ్లి చేసుకోనని చెప్తుంది. ఈలోగా రేణు వాళ్ళ బాబాయ్ దగ్గర నుంచి ఉత్తరం వస్తుంది. అతను రాయబోయే పుస్తకానికి ఒక ఫోటోగ్రాఫర్ అవసరమని దానికి సుచరితని పంపించమని కోరతాడు. అది విని ఎంతో సంతోషిస్తుంది. సుచరిత అక్కడి నుంచి బొంబాయికి రేణు వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ అనుకోకుండా మాధవరావు గారు విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. ఈలోగా మాధవరావు గారి ఫ్రెండ్ కుందన్ షా అక్కడికి వస్తాడు. ఆయన కూడా డాక్యుమెంటరీలు తీస్తుంటాడు. ఆయన తన ట్రూప్ లో అవకాశం ఉందని సుచరితని ఫోటోగ్రఫీ అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్ గా చేర్చుకుంటాడు. సుచరిత పేయింగ్ గెస్ట్ గా షీలా వాళ్ళ అపార్ట్మెంట్ లో కలిసి ఉంటుంది. షీలా సుచరిత ఇద్దరు మంచి స్నేహితులు. ఇక్కడి వరకు చూశాం కదా, తర్వాత ఏం జరిగిందో చూద్దాం. తను ఎంత బిజీగా ఉన్నా ఒక్కరోజు కూడా రవి అన్నయ్య గుర్తుకు రాకుండా ఉండడు. అలాగే హేమంత్ కూడా. హేమంత్ ఆనాడు తన పుట్టినరోజున బహుమతిగా ఇచ్చిన ఈ కెమెరా ఈనాడు తన జీవనాధారం అయ్యింది. ఆనాడు యాదగిరి గుట్ట మీద అతను తన చేతులు పట్టుకుని కెమెరాలో నుంచి చూడటం నేర్పించిన క్షణం తన జీవన గమ్యానికి మొదటి మెట్టు. ఇది అవుతోందని తను కలలో కూడా ఊహించలేకపోయింది. కెమెరాని చేతులతో పట్టుకుంటే ఒక నిమిషం హేమంత్ గుర్తుకు వస్తాడు. సుచరిత తన పడక గదిలో మంచానికి ఎదురుగా ఉన్న టేబుల్ మీద రవి అన్నయ్య ఫోటోతో పాటు హేమంత్ ఇచ్చిన కెమెరా కూడా పెట్టుకుంది. కుందన్ షా తర్వాత సుచరితకి అంతకంటే అధునాతనమైన ఖరీదైన కెమెరా ఇచ్చాడు. కాని హేమంత్ ఇచ్చిన కెమెరా ఉందే, ఇది తన ప్రాణం. అప్పుడప్పుడు తను ఒంటరిగా వీధిలోకి వెళ్లిపోయి దానితో ఫోటోలు తీస్తుంది. ఆ తీయడంలో ఎంత ఆనందం! ఒక్కొక్కసారి రాత్రివేళ తను ఇలా ఒంటరిగా ఉండలేనని ఎంతగానో అనిపించేది. తనకి జీవన గమ్యం హేమంత్ ఒక్కడే అనిపించేది. ఎంత పని చేసినా ఎంత బిజీగా ఉన్నా ఊరడి చెందని ఈ మనసు అతని దగ్గరగా కూర్చుండి అతని మోకాలి మీద చెంప ఆనిస్తే హాయిగా ఉంటుంది అనిపించేది. ఆ క్షణంలో మగవాణ్ణి గురించి షీలా అనే మాటలు మగవాడి ప్రేమ అనుభవం ఎరుగని పొల్లులా అతి తేలిగ్గా గాలిలో చెదిరిపోయినట్లుగా ఉండేది. ఈ సృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ చెరి సమభాగాలు. వారిలో ప్రేమ నిండిన ఏకత్వం లేకపోతే ఆ జీవితాలు పరిపూర్ణం కానే కాదు. షీలా మాటల్లా ఒట్టి ఊక. సుచరితకి ప్రతిరోజు నేను వచ్చేసిన తర్వాత హేమంత్ ఎలా ఉన్నాడు, ఏమని ఆలోచిస్తున్నాడు అని తెలుసుకోవాలనిపించేది. ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడినాయి. కుందన్ షాకి జరిగిందంతా చెబితే ఆయన తనకి కోరిన డబ్బు ఎక్కడైనా అప్పు ఇప్పించగలరేమో. హేమంత్ ఆర్థికపరమైన పరిస్థితులు తీర్చవచ్చు. తను హేమంత్ కి ఉత్తరం రాస్తే సుచరిత ఆ రోజు కూర్చుని అతనికి ఉత్తరం రాసింది. ప్రియమైన హేమంత్, నీకు చెప్పకుండా వెళ్లిపోయానని కోపంగా ఉందా? నేను కావాలనే నా ఉనికి నీకు తెలియకుండా జాగ్రత్త పడ్డాను. నీకు కోపం వస్తే నన్ను క్షమించు. ఆ పరిస్థితుల్లో నాకు అంతకంటే మార్గం తోచలేదు.
నీకు సాయమైనా చెయ్యాలి, లేకపోతే నీకు దూరంగా వెళ్లిపోయి నీకు అడ్డు అయినా వైదొలగాలి. అది నిన్ను ప్రేమించే వ్యక్తిగా నా ధర్మం అనుకున్నాను. హేమంత్, ఈ మనసు ఏమిటో నాకు బొత్తిగా అంతుబట్టడం లేదు. పగలంతా పనితో చాలా ధైర్యంగా బాగానే ఉంటుంది. నేను సరైన పనే చేశాను అనిపిస్తుంది. కాని రాత్రి అయితే చాలా భయం వేస్తుంది. నీకు దూరంగా ఉండాలని నాకు నేను వేసుకున్న శిక్ష వేయింతలుగా శారీరకంగా, మానసికంగా నన్ను ఒక ఒంటరితనపు జైలులో ఊపిరాడనట్టు బంధించి వేస్తున్నట్టుగా అనిపిస్తోంది. హేమంత్, నువ్వు బొంబాయి వచ్చేయ్. నేనెక్కడ ఉన్నానో నీకు తెలియజేస్తున్నాను. నువ్వు వచ్చిన తర్వాత నీ గుండెల్లో తల దాచుకుని నీకు దూరంగా వెళ్ళాలి అనే ఈ పిచ్చి పని నేను ఎందుకు చేశానో స్వయంగా చెబుతాను. నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. నా మీద కోపంగా ఉందా? కోపతాపాలకి, అలకలకి అతీతమైనది మన అనుబంధమని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను. మనిద్దరిలో ఎవరైనా సరే ఒకరిని ఒకరు సంప్రదించకుండా ఏమైనా చెయ్యవచ్చు. ఆ స్వేచ్ఛలో ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం ఉండాలి. ఎవరు ఏది చేసినా ఇద్దరి మంచి కోసమే అన్న నమ్మకం మన వెన్నెముకగా అవ్వాలి. హేమంత్, నేను నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నీ నుంచి దూరంగా వెళ్లిపోయింది నేనే. నీకు దగ్గరగా ఉండాలని ఆశిస్తున్నది నేనే. నన్ను నువ్వు తప్ప నేను కూడా సరిగ్గా అర్థం చేసుకోలేను అనిపిస్తుంది. వచ్చేయ్ హేమంత్. ఈ టైం క్షణం క్షణం తాబేలు నడకల ఎప్పటికి నడుస్తుందో అనిపిస్తుంది. నీ మెడ చుట్టూ చేతులు పెనవేసి నీ గుండెల్లో తలదాచుకున్నప్పుడు గాని నా మనసుకి నిశ్చింత అనే భావన రాదు. వచ్చేయ్. నీ శుచి. మర్నాడు ఉత్తరం పోస్ట్ చేస్తుంటే మనసు ఆనందవిహంగం అయింది. తలెత్తి చూస్తే రోడ్డు పక్కన విరగబూసిన పసుపచ్చటి పూల చెట్టు. సుచరిత మెల్లగా నడుస్తోంది. ఎదురుగా పార్కులో పిల్లలు ఆడుకుంటున్నారు. సుచరితకి తను అలా నడుస్తుంటే ఈ క్షణంలో తను ఇక్కడ ఒంటరిగా నడుస్తోంది. 2-3 రోజుల తర్వాత హేమంత్తో కలిసి నడుస్తుంది. అతని చెయ్యి తన నడుం చుట్టూ తను అతనితో చెబుతూ ఉంటుంది. హేమంత్, ఇక్కడే నీకు ఉత్తరం పోస్ట్ చేశాను. ఆ పోస్ట్ బాక్స్ ఇదే. నేను చాలా అదృష్టవంతురాల్ని కదూ. నేను తప్పు చేసినా నువ్వు క్షమించి సరిదిద్దావు. ఓ శుచి. హేమంత్ నవ్వు చెవుల్లో నుంచి గుండెల్లో మారుమోగుతూ వినిపిస్తుంది. మనసు నిండా ఎన్నెన్నో ఆలోచనలు. మనసు ఆనంద విహంగంలా ఉండటంతో అడుగులు అతి తేలికగా పడుతున్నాయి. ఫ్లాట్కి తిరిగి వచ్చింది. వస్తూ దోవలో హేమంత్ కిష్టమైన తెల్ల గులాబీలు కొని తెచ్చింది. అవి గదిలో మంచం పక్కన ఫ్లవర్ వాజులో చేయి చాస్తే తాకటానికి అందేలా అమరుస్తుంటే షీలా వచ్చింది హడావిడిగా. శుచి, నిన్న నీకు పోస్ట్ వచ్చింది. అదే టైంలో అజిత్ వచ్చాడు. నీకు ఉత్తరం ఇవ్వటం మర్చిపోయాను. ఈ అజిత్ ఉన్నాడే, అతను వస్తే నా మతి నా దగ్గర ఉండనీయడు. నీకు తెలుసుగా అతని ధోరణి. నేను వెళ్తున్నాను, రాత్రికి రాను. జాగ్రత్తగా తలుపులు చూసి వేసుకో అంటూనే వెళ్లిపోయింది. గదిలో మంచం మీదకి షీలా విసిరిన కవర్లు చూసింది. ఒకటి ఉత్తరం, మరోటి శుభలేఖ. సుచరిత ఉత్తరం చూసింది. రేణు రాసింది. వెంటనే తీసుకొని చించి మంచం మీద కూర్చొని ఆనందంగా చదువుకోసాగింది. ప్రియనేస్తం శుచి, నువ్వు తెక్కడి నుండి వచ్చేసి ఉంటావని ఆశిస్తున్నాను. నీకో శుభవార్త, నా పెళ్లి సెటిల్ అయింది. ఇంకో శుభవార్త, వరుడు ఎవరో తెలుసా? ఆ రోజు నువ్వు ఊరు వెళ్లే ముందు ఓకే చేసిన అతన్నే నేను చేశాను. ఎందుకంటే ఆ అబ్బాయి సంబంధం, ముఖ్యంగా అతని కుటుంబ గౌరవం, అతని తల్లి మమ్మీకి డాడీకి చాలా ఇష్టమైంది కాబట్టి. నువ్వు అతన్ని చూసి ఇతను నిన్ను సుఖపెడతాడనిపిస్తుంది అన్నావు, గుర్తుందా? నాకు నీ సర్టిఫికెట్, మమ్మీ డాడీల ఇష్టం, ఇంతకంటే ఏం కావాలి శుచి? ఇదేమిటి ఇంతలోనే మా అన్నయ్యని ఎలా మర్చిపోయింది అనుకుంటున్నావు కదూ. ఏం చేయను, నా ఇబ్బంది నాది. నేను పెళ్లి చేసుకోకుండా ఉండటానికి కుదరదు. ఎందుకంటే మమ్మీ డాడీ ఊరుకోరు, సంఘం ఊరుకోదు. వాళ్ళకెదురు తిరగాలి అంటే ఇక ఒక్కటే మార్గం, నేను చచ్చిపోవాలి. కానీ శుచి, నాకు చచ్చిపోవాలని అస్సలు లేదు, బతకాలని ఉంది. చిత్రంగా అనిపిస్తుందా? నేను ఒట్టి స్వార్థపరురాల్ని అనిపిస్తున్నానా? నేను రవి కోసమే బతుకుతున్నాను అంటే నువ్వు నమ్మవు కదూ. మీకు అర్థం కాదులే. నువ్వు మాత్రం పెళ్లికి తప్పకుండా రా. శుభలేఖ పంపిస్తున్నాను. నువ్వు ఓకే చేసిన ఇతను చాలా మంచివాడు. నా జీవితంలో ఇతను రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నీతో ఏదో చెప్పాలి. నువ్వు పెళ్లికి వస్తావుగా, అప్పుడు. ఇట్లు నీరే.
సుచరితకి ఆ శుభలేఖ చూసేసరికి కళ్ళు తిరిగాయి. రేణు ఉత్తరం మళ్ళా చదివేసరికి మతిపోయినట్టయింది. మనసంతా కంగారు, తొట్రుపాటు, ముప్పిరిగొన్నాయి. ఏం చేసింది తను? ఓ పక్క హేమంత్ పెళ్లి రేణుతో నిశ్చయమై 4 రోజుల్లో వివాహం జరగబోతుంటే హేమంత్కి తనని స్వీకరించమని ఉత్తరం రాసింది. సుచరిత క్షణం కూడా ఆలస్యం చేయలేదు. గబగబా బ్యాగ్ తీసుకుని బాణంలా బయటికి దూసుకెళ్ళింది. ఆ పోస్ట్ బాక్స్ దగ్గరికి వచ్చింది. దానిమీద నెక్స్ట్ క్లియరింగ్ రాత్రి 8 గంటలకి అని ఉంది. అంటే తను పోస్ట్ చేసిన ఉత్తరం వెళ్లిపోయిందన్నమాట. ఓ గాడ్! పోస్టాఫీస్ కి పరిగెత్తింది. సారీ మేడం, పోస్ట్ ట్రైన్ కి వెళ్లిపోయింది అన్నారు అధికారులు. సుచరిత ఉసురుమంటూ ఫ్లాట్ కి తిరిగి వచ్చింది. ముఖం ఎండ దెబ్బ తగిలి వాడిన లతలా ఉంది. 2 రోజులు సుచరిత మంచంలో నుంచి లేవలేదు. మతిపోయినట్టే ఉండిపోయింది. కుందన్ షా బాంబే ది బ్యూటిఫుల్ అండ్ అగ్లీ సిటీ అనే షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు. సుచరిత దానికోసం వెళ్లాల్సి ఉంది. రాలేనని, ఒంట్లో బాగాలేదని ఫోన్ చేసింది. షీల సుచరిత గదిలోకి వచ్చింది. మంచం మీద పడుకొని ఉన్న సుచరిత నుదుటి మీద చేయి వేస్తూ, నిన్ను ఎప్పుడూ ఇలా చూడలేదు. ఈ గది వదిలి రావటం లేదే, ఏమైంది అంది. ఒంట్లో బాగాలేదు అంది. పద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను అంటూ బలవంతం చేసింది. షీలా, ప్లీజ్ లీవ్ మీ అలోన్ అంది. ఆ మాట చాలా ఖచ్చితంగా, నిర్మోహమాటంగా ఉంది. షీలా సుచరితని వింతగా చూసి సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ అనేసి వెళ్లిపోయింది. ఆ సాయంత్రం షీలా వచ్చేసరికి సుచరిత డ్రెస్సెస్ అయి పెట్టి సర్దుకుంటోంది. షీలా ఆశ్చర్యపోయింది. ఇదేమిటి, ఉదయం చూస్తే మంచంలో నుంచి లేవలేనట్టు పడి ఉన్నావు, ఇప్పుడు హఠాత్తుగా ఈ ప్రయాణం ఎక్కడికి? నా ఫ్రెండ్ పెళ్లి, మొదట వెళ్లకూడదని అనుకున్నాను, కాని వెళ్లకుండా ఉండలేకపోతున్నాను అంది. అలాగా, విష్ యూ ఎ వెరీ హ్యాపీ జర్నీ, హ్యావ్ ఎ నైస్ టైమ్ అంది షీలా. పెట్టి తీసుకుని వస్తుంటే సుచరిత చెవుల్లో షీలా అన్న ఆ మాటలు పడగానే కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. ట్రైన్ బాగా లేట్ అయింది. సుచరిత వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది. పెళ్లికి అందుకోలేకపోయింది. పెళ్లి ఉదయం జరిగింది. సాయంత్రం రిసెప్షన్ కాబోలు, రంగురంగుల లైట్లు. రేణు వెడ్స్ హేమంత్ అని నిమిషానికో రంగు మారుతూ పరుగులు తీస్తున్నాయి. సుచరితకి లైట్లతో మిలమిలలాడుతున్న ఆ అక్షరాలు చూడగానే తనకి లోపలికి వెళ్ళగలిగే శక్తి గాని సహనం గాని లేనట్టుగా అనిపించింది. తన మనసు మీద తను అతి నిర్దాక్షిణ్యంగా మోయలేని భారం వేస్తున్నట్టుగా అనిపించింది. ఒక్క క్షణం వెంటనే వెనక్కి తిరిగి వెళ్లిపోదామా అనుకుంటోంది. పాదాలు వెనక్కి తిరిగి వెళ్లిపోవటానికి తహతహలాడుతున్నాయే తప్ప ముందుకు జరగడానికి ఏమాత్రం అంగీకరించడం లేదు. అంతలో రేణు పిన్ని కూతురు శాంత సుచరితని చూడనే చూసింది. అరే సుచరిత, ఇదేమిటి, పెళ్లి పొద్దుట అయితే ఇప్పుడా నువ్వు రావటం అంటూ వెనక్కి తిరిగి, రేణు ఒకసారి త్వరగా ఇలా రా, ఎవరు వచ్చారో చూడు అంటూ కేక పెడుతూ సుచరిత చేయి పట్టి లోపలికి లాక్కెళ్ళింది. లోపలున్న రేణు బయటకి వచ్చింది. జరీ ముద్దలాటి కంచిపట్టు చీరతో, పెద్ద పూల జడతో, నుదుట కళ్యాణం బొట్టుతో, ఒంటి నిండా మిలమిలా మెరిసిపోతున్న నగలతో రేణు కొద్దిగా భారంగా వజ్రాలు పొదిగిన పూల చెట్టులా మెరిసిపోతుంది. నువ్వు వచ్చావా, ఇదేమిటి, చూసి చూసి ఇక రావని అనుకుంటున్నాను అంటూనే రేణు వచ్చి సుచరితని కౌగిలించుకుంది. సుచి, ఉత్తరం అందిందా లేదా? నువ్వు నన్ను క్షమించలేదేమో, అందుకే రాలేదేమో అనుకున్నాను. నాకు తెలుసు నువ్వు అలాంటి చెడ్డ పనులెప్పుడు చేయవు. నీ గురించి అలా అనుకున్నందుకు నేనే చెడ్డదాన్ని. నువ్వు వచ్చావు, నా భయం తీరింది ఇప్పుడు. రేణు అకస్మాత్తుగా పెద్దగా ఏడ్చేసింది. సుచరితనే కళ్ళ వెంట నీళ్లు వచ్చేస్తున్నాయి. అలా కళ్ళ వెంట నీళ్లు కారుతుంటే మనసు తేలిక పడుతున్నట్టుగా, ఈ ప్రపంచంలో నేను ఒంటరిదాన్ని కాను, నాకు రేణు అనే ప్రాణ స్నేహితురాలు ఉంది అన్నట్లుగా. ఇంతలో రేణు పింతల్ అక్కడికి వచ్చింది. ఏడుస్తున్న రేణుని చూస్తూ బుగ్గులు నొక్కుంటూ, అయ్యయ్యో, పెళ్లి కూతురువి, ఏమిటమ్మాయి శోకాలు, అశుభం కదూ. ఓ చెంప, రిసెప్షన్ టైం అయింది, అందరూ వస్తున్నారట, అదిగో మీ అత్తగారు ఆయన వస్తున్నారు చూడు అంది. రేణు చప్పున కళ్ళు తుడిచేసుకుంది. అమ్మాయి రేణు, ఇదిగో ఈ నెక్లెస్ పెట్టుకో అంటూ ఆప్యాయంగా పిలుస్తూ అటు వచ్చిన భానుమతి గారు అక్కడ సుచరితని చూడగానే నిలువునా నీరైనట్టు అయింది. ఆవిడ వెనక ఎవరితోనో మాట్లాడుతూ నింపాదిగా వస్తున్న హేమంత్ ఒక్క క్షణం ఆగిపోయాడు.
సుచరిత అతన్ని చూడటం లేదు. చప్పున చూపులు మరల్చుకుని రేణు చేయి గట్టిగా పట్టుకుంది. అత్తయ్య గారు, నా ఫ్రెండ్ సుచరిత, రేణు పరిచయం చేసింది. అలాగా అంది ఆవిడ ఎరగనట్టే చూస్తూ. రేణు, త్వరగా రామ్మా, అవతల అతిథులు వచ్చేశారు. ఆవిడ రేణు మెడలో నెక్లెస్ అలంకరించి అక్కడ ఇంకొక క్షణం నిలవకుండా వెళ్లిపోయింది. వెళ్తూ ఒకసారి వెనక్కి తిరిగి ఒక విషపు చూపు విసిరింది. ఆ చూపులో శనిగ్రహంలా నువ్వు ఇక్కడికి తయారయ్యావేమిటి అనే ఏవగింపు ఉంది. ఆ చూపు సుచరిత మనసు 1000 రంపాలతో చీల్చినట్టే ఉంది. హేమంత్ త్వరగా అక్కడికి వచ్చాడు. అప్పటికే రేణు అతని వైపు తిరుగుతూ, నా ఫ్రెండ్ సుచి, ప్రియ సఖి అని నేను అంటాను అన్నానే, తనే బొంబాయిలో ఉంటుంది. మంచి ఫోటోగ్రాఫర్, అసిస్టెంట్ కెమెరా ఉమెన్ గా పనిచేస్తుంది అంది గబగబా. ఆ చెప్పటంలో గర్వం, ఆనందం, ఆత్మీయత. హేమంత్ సుచరితనే చూస్తున్నాడు. అతని దవడ ఎముక బిగిసింది. నమస్తే, చేతులు జోడించి పొడారిపోయిన పెదవులతో అంది. ఆ క్షణంలో సుచరిత ముఖం నలుపెక్కిపోవడం అతను గమనించాడు. సుచరిత వెంటనే పక్కకి తిరిగి, రేణు, నాకు దాహం వేస్తుంది అంది. శాంత, చల్లటి నీళ్లు పట్టుకురా. ఎవరున్నారక్కడ? రాముతో మంచి కాఫీ త్వరగా తీసుకురమ్మన్నానని చెప్పు అంది సుచరిత వైపు తిరిగి. ఇదేమిటి, నువ్వు వస్తున్నట్టు నాకు కనీసం టెలిగ్రామ్ అయినా ఇవ్వలేదేమిటి అంది ఫిర్యాదుగా. నువ్వు ఎక్కడున్నావో తెలీదు. మాధవరావు బాబాయ్ గారింటికి పోస్టు చేశాను. అందిందా లేదా? వస్తావా రావా అని సతమతమవుతున్నాను. శాంత ట్రేలో మంచినీళ్లు, కాఫీ పట్టుకుని వచ్చింది. హేమంత్ మధ్యలోనే చేయి చాచి కాఫీ కప్పు తీసుకున్నాడు. రేణు మంచినీళ్ల గ్లాసు అందించింది. సుచరిత గబగబా తాగి గ్లాసు కింద పెట్టింది. హేమంత్ కాఫీ అందించాడు. సుచరితకి తీసుకోక తప్పలేదు. ఆ కప్పులో ఆ వేడి కాఫీ అతని ముఖం మీదకి విసరాలని బలంగా అనిపించింది. తాగు సుచి అంది రేణు. సుచరిత తప్పనిసరిగా తాగింది. హేమంత్ చూస్తున్నాడు. అతను పెదవి కదపలేదు. రేణు సుచరిత చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తూ హేమంత్తో, చూడండి, ఎంతమంది ముఖ్యమైన అతిథులు వచ్చినా సరే వెయిట్ చేయాల్సిందే. నేను శుచి స్నానం చేసి డ్రెస్ చేసుకున్న తర్వాత గాని రాను. రా శుచి అంటూ లాక్కెళ్ళింది. అక్కడ ఎదురుగా హాలు వైపు వెళ్తుంటే అక్కడ దానికి మెట్లు ఉన్నాయి. రేణు అతి జాగ్రత్తగా ఆ మెట్లు ఎక్కింది. రేణు జాగ్రత్త చూసి శాంత పకాలను నవ్వింది. ఏమిటది అంత జాగ్రత్త అంది. నా భయం నాది. చీర కుచ్చిళ్ళు అడ్డుపడితే అంది రేణు. పడతావు, రిసెప్షన్ వాయిదా పడుతుందని భయం. అవునా? నా భయం ఏమిటో నాకే తెలుసు అంది రేణు. అరగంట తర్వాత రేణు బలవంతం మీద సుచరిత పట్టుచీర కట్టుకుని రిసెప్షన్ జరిగే చోటికి వచ్చింది. చాలా మంది వచ్చారు. వేదిక మీద హేమంత్ కుర్చీలో కూర్చొని ఉన్నాడు. రేణు వెళ్లి అతని పక్కన కూర్చుంది. సుచరిత చేయి మాత్రం వదల్లేదు. నువ్వు నా కుర్చీ దగ్గరే నిలబడు అంది. వేదిక మీద కాస్త ముందుగా ఒక పక్కన ప్రముఖ విద్వాంసుడైన రాజపిల్లే సంగీత కచేరీ జరుగుతోంది. శుచి, మా ఫోటోలు తీ, రేణు పురమాయించింది. ఇప్పుడా? నా వల్ల కాదు, అలసటగా ఉంది అంది. శుచి, నా దగ్గర నటించకు. నా పెళ్లిలో నువ్వు హుషారుగా ఉండాలి గాని ఈ నీరసం ఏమిటి? రా అంది. సుచరిత ఇక తప్పదన్నట్లుగా 4-5 ఫోటోలు తీసింది. కెమెరా పట్టుకొని ఉన్న ఆ అతి నాజూకైన వేళ్లు కంపిస్తూ ఉండటం హేమంత్ దృష్టిని దాటిపోలేదు. సుచరితకి ఆ క్షణంలో హేమంత్ని, రేణుని చూస్తుంటే వెనక్కి అడుగులేసి వేలు పెట్టి చూపిస్తూ, మీరిద్దరూ పెద్ద దొంగలు. హేమంత్ నన్ను, నువ్వు మా అన్నయ్యని మోసం చేశారు. ఈ క్షణంలో మీ ఇద్దరు ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు? మీరు మనుషులేనా? కాదు, రాక్షసులు అని పెద్దగా అరవాలని అనిపించింది. తర్వాత డిన్నర్ ప్రారంభమైంది. అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఎవరి హడావుడిలో వారున్నారు. రేణుని ప్రతి ఒక్కరూ వచ్చి పలకరించి అభినందనలు తెలుపుతున్నారు. హేమంత్ని చూసింది శుచి. హేమంత్ సుచరితతో తగ్గు స్వరంతో ఏదో చెప్పబోయాడు. సుచరిత చప్పున అతని మాట విననట్టే తల తిప్పేసి రేణు అంటూ దూరంగా ఉన్న రేణు దగ్గరికి వెళ్లిపోయి చేయి గట్టిగా పట్టుకుంది. రేణు ఉలికిపాటుగా చూసి శుచిని చూడగానే నవ్వేస్తూ, అబ్బా, ఎవరో పిల్లలు భయపడి పరిగెత్తుకొచ్చారని అనుకున్నాను. శుచి, ఏమిటా ముఖం? అడవిలో మృగాల మధ్య తప్పిపోయిన చిన్న పిల్లలా ఉంది. హేమంత్ మరోసారి సుచరిత దగ్గరకు వచ్చాడు. ఈసారి ప్రతిభ వెంటనే అక్కడికి వచ్చింది.
అన్నయ్య, అమ్మ పిలుస్తోంది అంది. ప్రతిభ తల్లి పురమాయింపు మీద అన్నగారిని ఇక వదల్లేదు. అతను ఎలాగో చెల్లెల్ని వదిలించుకొని సుచరిత వైపు వస్తుంటే భానుమతి గారు గబగబా అక్కడికి ఎదురు వచ్చి శంకరం బాంబాయి పిలుస్తున్నారు ఇలారా అంటూ తీసుకెళ్ళింది. తర్వాత చూస్తే అతనికి సుచరిత కనిపించలేదు. రేణు అతనితో విడిదిలోకి వచ్చింది. పావు గంట తర్వాత శాంత ఒక చీటీ తెచ్చి ఇచ్చింది. చూశారా శుచి ఏం చేసిందో అంది రేణు కోపంగా. ఏం చేసింది కంగారుగా అడిగాడు. చీటీ అందించింది. అందులో ఇలా ఉంది. సారీ రేణు, నువ్వు విడిది నుంచి ఇంకో గంటకు గాని రావని చెప్పారు. అరగంటలో ట్రైన్ ఉంది. ట్రైన్ టైం అయిపోతుంది. వెళ్ళిపోతున్నాను శుచి. ఆ రాత్రి గబగబా తొందరలో ఏదో గీసేసినట్లుగా అస్పష్టంగా ఉంది. హేమంత్ గాఢంగా విశ్వసించాడు. సుచరిత పెళ్లి నుంచి బొంబాయి వచ్చిన మరో రోజుని రాత్రివేళ 8 గంటలకి ఫోన్ మోగింది. షీలా ఇంట్లోనే ఉంది. ఫోన్ పక్కన పెట్టి సుచరిత నీకే ఫోన్ అని కేక పెట్టింది. ఎవరు? కుందన్ షాజీయేనా అంది సుచరిత. కాదు. ఎవరట? ముఖానికి క్రీం రాసుకుంటున్న షీల భుజాలు ఎగరేసి నవ్వుతూ చిలిపిగా చూస్తూ. ఆ గొంతు ఎప్పుడు వినలేదు. చాలా బాగుంది. నీ బాయ్ ఫ్రెండ్ అనుకుంటా అంది. సిల్లీగా మాట్లాడకు. నాకు అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరని ఎన్నిసార్లు చెప్పాను. సుచరిత అంటూనే వచ్చి ఫోన్ తీసుకుంది. హలో అంది. హలో సుచి, నేను హేమంత్ని. సుచరిత నిటారుగా అయింది. నేను నీతో మాట్లాడాలి. రేణు ఎలా ఉంది? పెదవులు పొడారిపోతుండగా అడిగింది. రేణు ఇంట్లో ఉంది. నేను మన ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. మన ఆఫీసా? సుచరితకి ఒంటి మీదకి బగబగమంటూ మంటలు వచ్చినట్టయింది. రేణుని అడిగానని చెప్పండి. నేను బిజీగా ఉన్నాను. ఉంటాను. ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టేసి క్షణం సేపు అలాగే నిలబడిపోయింది. వెళ్లటానికి ఇటు తిరిగిందో లేదో. మళ్ళా మోగింది. కాస్త ఫోన్ తీడియర్, నేను ముఖం కడుక్కుంటున్నాను. షీలా కేక పెట్టింది. సుచరిత ఫోన్ తీసింది. హలో అంది. సుచి, ఫోన్ పెట్టేయకు. నేను నీతో మాట్లాడాలి ప్లీజ్. ఏమిటి? నీ ఉత్తరం నేను వచ్చేసరికి వచ్చి ఉంది. ఐఆమ్ వెరీ వెరీ సారీ. సుచరిత కంఠంలోకి దూసుకువస్తున్న ఏడుపుని నిగ్రహించుకుంటూ అంది. సుచి, రేపు ఫ్లైట్ లో బొంబాయి వస్తున్నాను. నీతో మాట్లాడాలి. సారీ, నేను ఈ రాత్రికి ఊరెళ్తున్నాను. ఎప్పుడు తిరిగి వస్తావు? నాకు తెలీదు. నాకెవరితో ఎలాంటి మాటలు పెట్టుకోవాలని లేదు. దయ ఉంచి నాకు ఫోన్ చేయొద్దు. నాతో మాట్లాడొద్దు అనేసి ఫోన్ పెట్టేసింది. ఎవరది? ఎప్పుడు నువ్వు అలా ఆవేశంగా అరవగా నేను చూడలేదు. ముఖం టవల్తో తుడుచుకుంటూ బాత్రూంలో నుంచి వస్తూ ఆశ్చర్యంగా అంది షీల. సుచరిత తన గదిలోకి వెళ్తోంది. మళ్ళా ఫోన్ మోగింది. నేను లేనని చెప్పు షీలా. సుచరిత గదిలోకి వెళ్లిపోయింది. హలో, సారీ, తను ఇంట్లో లేదు. షీలా ఫోన్లో చెప్పటం వినిపిస్తుంది. సుచరితకి పెద్ద పెట్టున ఏడుపు వస్తుంది. మనసు గాలి దుమారంలా చిక్కుకున్నట్టుగా ఉంది. గదిలో అన్నగారి ఫోటో పెట్టిన టేబుల్కి చేతులు ఆనించి పెదవులు బిగబట్టి ఏడుపు నిగ్రహించుకోవటానికి ప్రయత్నిస్తోంది. ఒక్కరోజు ముందు రేణు ఉత్తరం గాని శుభలేఖ గాని అంది ఉంటే ఈ రోజు తను ఆ ఉత్తరం గురించి ఇంత తలదించుకోవాల్సిన పని ఉండేది కాదు. సుచరిత మంచం మీద కూలబడింది. ఒక చేతిని మరో చెయ్యి ఆసరాగా అన్నట్టు గట్టిగా పట్టుకొని ఉన్నాయి. లేదు, హేమంత్కి తనంటే నిజంగా ఇష్టం లేదు. అసలు ఆలోచించి చూస్తే ఎప్పుడూ లేదేమో అనిపిస్తుంది. అతను ఎంతసేపు అన్నయ్యతో కలిసి చేయబోయే వ్యాపారాన్ని పటిష్టం చేసుకోవటానికి తనని ఒక పావుగా వాడుకున్నాడు. అది తన తలకి ఎక్కలేదు. ఇప్పుడైనా ఎక్కించుకోవడం మంచిది. సుచరిత టేబుల్ మీద పడి ఉన్న ఫోటోలు తీసి చూసింది. అవి హేమంత్, రేణు రిజిస్టర్ నాటి ఫోటోలు. హేమంత్ ని చూసింది. అతను ఎంత నిశ్చింతగా నవ్వుతున్నాడు. కొత్త వాళ్ళు చూస్తే ఆ నవ్వు ఎంత నిష్కల్మషంగా ఉంది అనుకుంటారు. అతని కళ్ళలో ఆ ఆనందం చూస్తే సుచరితకి కడుపులో శూలాలు గుచ్చినట్టే అనిపిస్తోంది. మర్నాడు ఉదయం సుచరిత ఇంకా మంచం మీద నుంచి లేవలేదు. షీలా వచ్చి నిద్రలేసింది. గుడ్ మార్నింగ్ సుచి, టెలిగ్రామ్ అంటూ అందించింది. నాకా? ఎక్కడి నుంచి? ఆశ్చర్యంగా అంటూ తీసి చదువుకుంది. డోంట్ బీ కేర్ ఫూలిష్లీ కమింగ్ టుడే హేమంత్. మై గాడ్. చివరి మాట చదవగానే లేచి కూర్చుంది. ఏమైంది? గుమ్మం దాటి వెళ్తున్న షీలా వెనక్కి తిరిగి కంగారుగా అడిగింది. నాకు అర్జెంట్ పనుంది, వెళ్ళాలి అంది లేస్తూ. అదేమిటి?
రాత్రి ఎక్కడికి వెళ్ళను, ఒంట్లో బాలేదన్నావుగా అంది. సారీ షీలా, మర్చిపోయాను. సుచరిత 10 నిమిషాల్లో తయారై వెళ్లిపోతూ, షీలా, నా కోసం ఎవరైనా వస్తే నేను ఊరు వెళ్ళానని చెప్పు. ఎప్పుడు వస్తానో తెలియదను. కుందన్ షాజీ ఆఫీస్ అడ్రస్ గాని ఫోన్ నంబర్ గాని ఇవ్వద్దు. జస్ట్ నేను లేనని చెప్పు అంది వెళ్తూనే. షీలా అర్థం కానట్టు చూస్తూ ఓకే అంది. సుచరిత ఎప్పుడు నింపాదిగా నిండుకుండలా తొనకనట్టుగా ఉంటుంది. తను మాట్లాడే ప్రతి మాట, తను చేసే ప్రతి పని తనకి క్షుణ్ణంగా తెలిసినట్లుగా ఉంటుంది. అలాంటిది ఈ రోజు ఆ ప్రభావానికి పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తుందేమిటి? సుచరిత రాత్రి 10:30 గంటలకి సరితా నాయర్ ఇంటి నుంచి షీలాకి ఫోన్ చేసింది. షీలా, నా కోసం ఎవరైనా వచ్చారా? ఆ, హేమంత్ వచ్చాడు. వెళ్ళిపోయాడా? ఓహో, ఉన్నాడు. మేమిద్దరం ఇప్పుడే డిన్నర్ తినబోతున్నాం. హీ సో నైస్ యార్ సుచి, ఏ జెంటిల్ మ్యాన్. షీలా రహస్యంగానే మళ్ళా చెప్పింది. నువ్వు ఊరు వెళ్ళానని చెప్పాను. నేను ఫోన్ చేసేదాకా ఇంటికి రాకు. కొంతమంది దగ్గర నేను అబద్ధం ఆడతానని తెలిసి నా మర్యాద పోగొట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. సుచరిత ఫోన్ పెట్టేసింది. షీలా సంగతి బాగా తెలుసు. డ్యూటీ లేనప్పుడు, అజిత్ రానప్పుడు ఇంట్లో ఒక్కతే ఉండాలంటే విసుగు. ఎవరైనా వస్తే భోజనానికి ఉండమని ప్రాణం తీస్తుంది. వంట చేస్తున్నానంటూ గంటలు గంటలు జాప్యం చేస్తుంది. 11:30కి షీలా ఫోన్ చేసింది. ఇక నువ్వు రావచ్చు అంది. సుచరిత ఇంటికి వచ్చింది. షీలా తలుపు తీస్తూనే మొదలుపెట్టింది. హేమంత్ మీ అన్నయ్య ఫ్రెండ్ అట కదా. నీకు అతని బిజినెస్ లో పార్ట్నర్షిప్ ఉందట కదా. నువ్వు దొంగవి. నాకేం చెప్పనే లేదు. అతను ఎంత మంచివాడు. ఆ కూర్చోవటం, ఆ మాట్లాడటం, బుద్ధిగా భోజనం చేయటంలోనే ఆ హుందాతనం తెలుస్తుంది. నేను ఈ నైటు వేసుకుని అంతసేపు అతని ఎదురుగా కూర్చున్నా. ఒక్కసారి కూడా ఇటు చూడలేదు. గుండెల వైపు చూపిస్తూ అంది. నీ గురించి అడిగాడు. నేను పెద్దగా ఏం చెప్పలేదులే. నీ గదిలో కూర్చున్నాడు. నీ 2-in-1 పెట్టుకున్నాడు. నేను వంట చేసి వచ్చేసరికి నీ మంచం మీద కూర్చుని ఏమిటో రాశాడు. నా వంట చాలా బాగుందని మెచ్చుకున్నాడు. రాత్రికి పూనా వెళ్తాడట. అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడి నుంచి వెళ్లిపోతానని అన్నాడు. హీ ఈజ్ 100% జెంటిల్ మ్యాన్. ఆవలిస్తూ అంది షేలా. సుచరిత గదిలోకి వచ్చింది. మంచం మీద దిండు దగ్గర కవర్ కనిపించింది. వెళ్లి తీసుకుని చూసింది. అందులో ఇలా ఉంది. సుచి, చిన్న పిల్లలా చేస్తున్నావు. బిజినెస్ గురించి వచ్చాను. నువ్వు కొన్ని కాగితాల మీద సంతకాలు పెట్టాలి. నీ సంతకాలు లేక కొన్ని పనులు ఆగిపోయాయి. అవి వదిలి వెళ్తున్నాను. సంతకాలు చేసి పోస్ట్లో పంపు. మనిద్దరి మధ్య రవి ప్రారంభించిన ఈ వ్యాపారం ఒక కొలిక్కి వచ్చే వరకు మాటలు తప్పవు. అట్లని అర్థం చేసుకో. సుధాకర్ దుబాయ్ వెళ్లిపోయాడు. ఈసారి ఫోన్ చేస్తే పెట్టేయకు. నేను స్వయంగా రావాల్సి వస్తుంది. నీ హేమ్. నీ హేమ్ అని చూడగానే సుచరితకి అసహ్యం వేసింది. అలా రాయటానికి సిగ్గులేదు కాబోలు అనుకుంది. కాగితాలు చూసింది. అన్ని వ్యాపారానికి సంబంధించిన కాగితాలే. అతను చెప్పిన దాంట్లో అతిశయోక్తి ఏమీ లేదు. సుచరిత అప్పటికప్పుడు ఆ సంతకాలు పెట్టడానికి పెన్ కోసం టేబుల్ దగ్గరకు వెళ్ళింది. కాగితాలు చూస్తూనే పెన్ చేతిలోకి తీసుకుంది. పెన్ వేరుగా చేతికి తగిలింది. చూస్తే అది షీఫర్స్ పెన్. తన మామూలు బాల్ పాయింటెడ్ పెన్ కాదు. ఆ పెన్ హేమంత్ది. తన పెన్ కోసం చూసింది. అది లేదు. అది అనుకోకుండా పరధ్యాసగా జరిగిందా, లేక కావాలని చేశాడా? సుచరిత ఆ పెన్తో కాగితాల మీద సంతకాలు పెట్టింది. వాటిని చదువుతుంటే రవి గుర్తుకు వచ్చాడు. ఎన్నో సంవత్సరాల జీవితం ఉంది అన్నట్లుగా ఆ పనులు ప్రారంభించాడు. సుచరిత అన్నగారు గురించిన జ్ఞాపకాలు మనసుని ముప్పిరిగొనగా వచ్చి మంచం మీద పడుకుని వెనక్కి దిండు మీద తల ఆనించింది. అన్నయ్య, హేమంత్, వారి వ్యాపార సంభాషణ. నిద్రలో లేచి తన నిద్రమత్తులోనే టీ కలిపి ఇవ్వడం. ఒక్కసారి హేమంత్ తనని కారులో బయట హోటల్కి తీసుకువెళ్లటం అన్నీ గుర్తుకు వచ్చాయి. ఏమైపోయినాయి ఆ రోజులు? ఒక్కసారిగా జీవిత పటం మీద ఆ ఇల్లు, ఆ వాతావరణం, ఆ ఆలోచనలు, అలా అనే గీతలు చెరిపివేసి వేరే గీతలు గీసినట్టుగా అయిందేమిటి? తనకి ప్రాణాధికం అనుకున్న అన్నయ్య, హేమంత్ ఇద్దరినీ జీవితంలో దూరంగా నెట్టివేసిందేమిటి దురదృష్టం? తను ఇక్కడ ఒంటరిగా ఏకాకిలా ఎందుకు బతకడం? సుచరిత బోర్లా తిరిగి దిండులో తల దూర్చుకుని ఏడ్చేసింది. నిశ్శబ్దంగా ఉన్న ఆ ఫ్లాట్ లో షీలా అవతల గదిలో గాఢ నిద్రలో ఉంది.
ఆమె జీవితం వేరు, తన జీవితం వేరు. కలిసి ఒక కప్పు కిందనే బతుకుతున్నారు. కాని మర్యాద అనే జాగ్రత్తలో ఎక్కడో ఒక మాట కాస్త ఎక్కువగా మాట్లాడితే అవతల వారి జీవితంలో కల్పించుకోవడం అవుతోందా అనే వెరపుతో చాలా చనువు ఉన్నట్టే ఉంటుంది. మనసుల మధ్య అడ్డుగోడలు అవి దాటడం ఎవరికి ఇష్టముండదు. ఇదేం జీవితం? సుచరితకి ఏడుపు పక్కటెముకలు అదిరేలా వచ్చేసింది. ఇక్కడితో కథను ఆపుతున్నానండి. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.